గజ్వేల్లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ పోటీ ఏదైతే జరుగుతూ ఉందో ఇది గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని నేను భావిస్తూ ఉన్నాం. గ్రామాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక సరైనటువంటి గుర్తింపు లేక వాళ్ళు గ్రామ స్థాయిలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి క్రీడల వల్ల ఇలాంటి జిల్లా స్థాయి పోటీల వల్ల ఈనాడు బీసీసీఐ గుర్తింపు కూడా వస్తుంది అనేటువంటి భావన ఇంతకుముందు నిర్వాహకులు చెప్పడం జరిగింది. నిజంగా అది కనుక జరిగినట్టయితే ఇలా భారతదేశం తరఫున ప్రపంచ స్థాయి క్రీడాకారులని గ్రామీణ స్థాయిలో ఆడుతున్నటువంటి క్రీడాకారులని తయారు చేయడానికి ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేటువంటి బాధ్యత మనం కూడా తీసుకోవాలి. అట్లా సరైనటువంటి క్రీడాకారులను గుర్తించి వారికి సరైనటువంటి ప్రోత్సాహం ఇచ్చినట్టయితే తప్పకుండా మన ప్రాంతం నుంచి కూడా ఇవాళ క్రికెట్లో మంచి ప్లేయర్లు మంచి క్రీడాకారులు వస్తారనేటువంటి నమ్మకంతో మనం అందరం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఈ ఒక్క క్రీడాకారుడు కనుక మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కనుక వెళ్ళినట్టుంటే మన ప్రాంతానికి కూడా మనందరికి కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే మన క్రీడాకారుడు మన ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో ముఖ్యంగా క్రికెట్ రంగంలో ఉన్నాడంటే మనకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ క్రీడల్ని ఇదే రకంగా ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి మరీ ప్రోత్సహించి మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా గజ్వేల్లో సిద్దిపేట జిల్లా లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నిర్వాహకులైనటువంటి దారం గురువారెడ్డి గారు, బీజేపీ సీనియర్ లీడర్ పిల్లి రామరెడ్డి గారు, అదేవిధంగా ఇరువేరు జనార్దన్ గారు, అధ్యక్షుడు గౌరవ యాదవ్ గారు, డాక్టర్ కుమారస్వామి గారు, ఇడికాల రాము గారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మహిళామూర్తులు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. గజ్వేల్లో ఒక టోర్నమెంట్, ఇది 5వ టోర్నమెంట్ అని తెలిసింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపల తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు టోర్నమెంట్స్ నిర్వహించడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి దీని ద్వారా గజ్వేల్ ప్రజానీకం లోపల క్రీడల లోపల ఆసక్తి కలిగి ఒక క్రీడా స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని దీంట్లో గెలుపోటములకు అతీతంగా అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఉత్సాహంతో ఆడాలని, అదేవిధంగా గెలిచిన వాళ్ళు విజయగర్వంతో పొంగిపోకుండా, ఓడిన వాళ్ళు పొంగిపోకుండా అందరూ కూడా క్రీడా స్ఫూర్తితోటి ఈ క్రీడలు ఆడుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తు లోపల ఇంకా అద్వితీయంగా ఎక్కువ శ్రమించి మంచి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఎదగాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ క్రీడాకారులకు నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ మాతాకి జై. 2014 మొదలుపెట్టాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బీసీసీఐలో సపరేట్గా తెలంగాణ స్టేట్ మెంబర్షిప్ కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. బీసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు 5,000 పైన మ్యాచ్లు ఆడిపించినాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 70 పైన టోర్నమెంట్లు అయినాయి. గజ్వేల్ అనేది 4వ టోర్నమెంట్ అది. సో ఇప్పుడు ఇది సిద్దిపేట జిల్లా స్థాయి టోర్నమెంట్. ఇది రండి సిద్దిపేట జిల్లా స్థాయి టోర్నమెంట్. ఇది టోర్నమెంట్ ఇది 20 టీంలు పార్టిసిపేట్ చేస్తాం. నిన్నట్టు పేపర్లో వార్త వచ్చిన తర్వాత చాలామంది ఫోన్ చేసి
అవకాశం ఉంటే 2 టీం క్యాప్టెన్స్ వచ్చింది. ఈ ఉద్దేశం, టోర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే బీసీసీఐ ఫార్మాట్లో ఆడే T20 టోర్నమెంట్లో పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్లందరినీ కూడా తెలంగాణ సిద్దిపేట జిల్లా టీమ్స్ సెలెక్ట్ చేస్తుంది. సిద్దిపేట జిల్లా పాట మారిన తర్వాత స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అయితే తెలంగాణ గోల్డ్ కప్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దానికి టీం సెలెక్ట్ అయింది. అక్కడికి మన బీసీసీఐ నుంచి ఆబ్జర్వర్ వస్తారు. తెలంగాణ స్టేట్ టీం సెలెక్షన్ కోసం Under-19 ఒకటి, తర్వాత సీనియర్స్ టీం 2 టీమ్స్ సెలెక్ట్ చేయడానికి వర్కౌట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇది మన ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి బీసీసీఐ గుర్తింపు కోసము మన యుద్ధం ఏదైతుందో చివరి దశలో ఫైనల్ స్టేజ్లో కొట్లాడుతున్నాము. క్లైమాక్స్ అనొచ్చు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇంతకుముందు వచ్చిన ఆర్డర్ చేసుకొని కొట్లాడుతున్నాం. ఫైనల్ స్టేజ్లో ఉంటుంది. ఈ సంవత్సరం 2025 ఖచ్చితంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు బీసీసీఐ గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ టైం మనము గుర్తింపు వచ్చిన తర్వాత గజ్వేల్లో టోర్నమెంట్ పెట్టుకున్నప్పుడు 2 పనులు ఉంటాయి. ఒకటేమో మీకందరూ కూడా ప్రొఫెషనల్గా బీసీసీఐ లోగోతో బీసీసీఐ గుర్తింపు తెలంగాణ క్రికెట్ లోగోతో యూనిఫామ్లు, సెలెక్టెడ్ టీమ్స్, ఒక ఫార్మెట్, స్పాన్సరింగ్ యాక్టివిటీ అంత ఉంటుంది. గజ్వేల్లో కూడా ఒక స్టేడియం కోసం ప్రపోజల్ పెట్టే మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 జోనల్ లెవెల్ స్టేడియంస్ అనుకుంటున్నాం. దాంట్లో ఒక స్టేడియం గజ్వేల్ ప్రపోజ్ చేసాం. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా స్టేడియం కావాలి. ఖచ్చితంగా ఇక్కడ ఒక వచ్చే రోజులలో గజ్వేల్లో IPL ఆడియాలన్న ఒక తపన మనకు రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లు ఇక్కడ ఆడిపోయడానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. మనకు చూస్తూనే ఉన్నాం ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నదో ఇక్కడ త్రిపులారు ఇక్కడి నుంచి పోతే ఎట్లయితే మనకు ఆర్థికంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. అట్లనే క్రీడల్లో కూడా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీరందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో ఆడండి, గెలవడానికి ఆడండి. తర్వాత మంచి సమన్వయ స్ఫూర్తితో, క్రీడాకారుల స్ఫూర్తితో ఆడాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఇనాగ్రేషన్ పెట్టాలి. తర్వాత ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న టీము, లోకల్గా మనకు హెల్ప్ చేస్తున్న మనోహర్, సందీప్, మనకు టీం అందరూ కూడా అభినందిస్తూ మన ముఖ్య అతిథి డాక్టర్ నరేష్ బాబు గారు పెద్దవారు, ఇక్కడ మనకు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షులు. తర్వాత చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో వారు అందరికీ సహాయం చేస్తున్నారు. వారిని మాట్లాడాల్సింది.